ఓం నమో నారాయణాయ నమః. అప్పనపల్లి. ఈ క్షేత్రం పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఒక భక్తుని కోసం భగవంతుడు వెలిసిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇలాంటి ప్రదేశంలో ఆ భక్తుని ఇంటి వద్ద ఇప్పటికీ నిత్య అన్నదానం జరుగుతుంది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ వీడియోలో చూసొద్దాం రండి. కీర్తిశేషులు శ్రీ ముల్లేటి రామస్వామి గారు కొన్ని కారణాల వల్ల దేవాలయం నుండి బయటకు వచ్చి సుమారు 1985-86 సంవత్సరంలో ఇంటి వద్ద ఈ అన్నదానాన్ని మొదలుపెట్టారు. రామస్వామి గారు కాలం చేసిన తరువాత ఆయన 6వ కుమారుడు శ్రీ ముల్లేటి శ్రీనివాసరావు గారు ఇప్పటికీ 2 పూటల నిత్య అన్నదానం చేస్తున్నారు. చెప్పండి అమ్మ, రామస్వామి గారికి ఎంతమంది పిల్లలు ఏంటి కొంచెం నాకు వివరిస్తారా? 7 అబ్బాయిలు 5 అమ్మాయిలు నండి. అయితే ఇప్పుడు గురువు గారు ఇంటికాడ భోజనాలు పెడుతున్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా కొంచెం? అదేంటి అంటే గుడి ఎప్పుడైతే గవర్నమెంట్ తీసేసుకుందో, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందో అప్పటి నుంచి మామయ్య గారు ఇంటి దగ్గర భోజనాలు పెట్టేవారు. ఆయన వ్యాపారం చేసుకునేవారు, కొబ్బరికాయ బిజినెస్. పావులవాట దేవుడికి బిల్లు వేసేవారంట. ప్రతి నెల పావులవాట ఎంత వస్తే సంవత్సరానికి ఒకసారి తిరుపతి పట్టుకెళ్ళి వేసేవారట. అలా వేయిగా స్వామి నీ పాదాల దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను ఈసారి నేను అని అన్నారట. అంటే బ్రాహ్మణులు అడిగారంట, స్వామి పాదాలు తాకాలని ఉంది వెళ్ళితే మనం వెళ్ళకూడదు స్వామి పాదాల దగ్గరికి గర్భగుడిలో కానీ ఆపేసారంట. ఆపేస్తే 3 రోజులు ఇంక అక్కడే ఉండిపోయారంట. ధ్వజస్తంభం దగ్గర భోజనం చేయకుండా అలా ఉండిపోతే అప్పుడు 9 సంవత్సరాల అబ్బాయి కింద బాబు కింద వచ్చి రామస్వామి నేను రామస్వామి అని పిలిచారు. పిలిస్తే ఆయన ఎవరు బాబు నువ్వు అన్నాడు. లోపలికి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, ఎవరు అడ్డు పెట్టరు రమ్మని గర్భగుడిలో పందులు తీసుకెళ్ళి ఆ పాదాల దగ్గర ఎట్టిస్తే స్వామి పాదాలు తాగగానే ఆయనకి మనిషి నిలబడి ఎలా ఉంటాయి మెత్తగా మనిషి ఉన్న నిలబడిన పాదాల్లాగే అనిపించాయంటండి ఆయనకి. అలా అనిపించి వచ్చేసి మళ్ళీ ఈ బాబు ఎవరో అని మళ్ళీ బయటకు వచ్చేసాక అదే దారిని తీసుకొచ్చారంటే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి, రామస్వామి గారు మీరు ఇన్నాళ్ళ నుంచి మా దగ్గరికి వస్తున్నావు కదా స్వామి, నువ్వు ఎంతో భక్తుడు, నువ్వు నీ భక్తికి నేనే వచ్చేస్తున్నాను అప్పనపల్లి అన్నారట. అని మాయమైపోయాడంట బాబు. మాయమైపోయిన వెంటనే ఈయన వచ్చేసరి ఇంటికి వచ్చాక ఎప్పుడు కొబ్బరికొట్లో నామాలతో తిరుగుతూ ఉండేవారంట బాబులాగా. వీళ్ళందరూ కొడుకులు అడిగేవారంట, ఎవరో నాన్నగారు ఎత్తట్లో కనిపిస్తున్నారు, ఎవరో తిరుగుతున్నారు కొబ్బరికొట్లో అంటే ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి, ఏం భయం లేదు అనేవారంట. అలాగే ఎలా ప్రబలమైందో అలాగే తిరుపతి వెంకన్న బాబు అప్పనపల్లి వచ్చేసారని ప్రబలమైపోయి ఇంకెలాగ జనం విపరీతంగా వచ్చేవారంటండి. అప్పుడులో గుండెలు అవి ఇచ్చి వండుకోమని ఇవ్వరంట. అలాగైతే కూడా కొంతమంది పట్టుకుపోతున్నారని ఇంకా మళ్ళీ వంట వాళ్ళని పెట్టి వంటలు చేయించి వాళ్ళకు వచ్చిన డబ్బులతో మళ్ళీ ఆ దేవుడు తలంకొని వాళ్ళకి ఇల్లులు కట్టివ్వాలి, వంట వాళ్ళకి గుళ్ళు కట్టాలి ఇంకా పెద్దగాని అన్నీ చేయిందామని కొన్ని దేవుడి పేరునే రాసేసారండి. ఆయన ఎప్పుడు ఆయన కట్టించానని ఏనాడు చెప్పుకోలేదు. ఆయన నాలో ఉండి చేయిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి నన్ను ఎన్నుకున్నాడు, నాలో ఉండి ఆయన చేత నాలో ఉండి ఆయన చేయిస్తున్నాడు, నేను కాదని ఇవ్వరండి ఎప్పుడు. మామయ్య గారు ఎప్పుడు అలాగే మాట్లాడేవారు. తర్వాత అన్నదానం అలాగే ఎక్కడ ఎప్పుడు 1982లో ఎప్పుడు 83లోనే ఎన్టీఆర్ వచ్చారట. వచ్చి ఏంటి ఊర్లకి రోడ్లు లేవు, ఏమి లేవు, అటువంటి రోడ్లు సరిలేవు, గుడి కట్టకుండానే ఆయన ఇంతమందికి ఎన్ని వేల మందికో భోజనాలు ఫ్రీగా పెడుతున్నారు దేవుని పెట్టకుండానే గుళ్ళో. అప్పుడు తిరుపతి వెళ్ళి అడిగారంట ఆయన, ఇన్ని సంవత్సరాలు ఆయన గుళ్ళో విగ్రహాలు పెట్టకుండానే భోజనాలు పెడుతున్నారు, మారుమూల పల్లెటూరులో రామస్వామి గారు మీకు తిరుపతిలో ఇంత ఆదాయం వచ్చి భోజనాలు ఎందుకు పెట్టట్లేదని ఎన్టీఆర్ అడిగాక తిరుపతిలో మొదలెట్టారంట అని మామయ్య గారు ఎప్పుడు అంటూ ఉండేవారు అన్నమాట. ఇలాగా ఎవరైనా యాత్రికులు అడిగితే స్వామికి ఆయన మనసు బాగుంటే చెప్పేవారండి ఇలాగని, లేకపోతే అంతా ఆయన దేవుడు తెలుసమ్మా అనేవారు. ఎవరైనా యాత్రికులు అడిగితే ఒక్కసారి ఎప్పుడైనా ఆయన మనసు బాగుంటే అన్నీ బాగా మాట్లాడేవారు. ఎప్పుడు ఆయనకి దేవుడు ఒంటి మీద ఉంటే ఏమంటే అయిపోతున్నాయంటండి, గురువుగారు ఏమంటే జరిగిపోతున్నాయని జనం విపరీతంగా వచ్చేవారు. ఆ తర్వాత ఆయన కాలం చేశాక గవర్నమెంట్ తీసేసుకున్నారు. చేశాక కొన్ని రోజులు నడిచిందండి. తర్వాత ఎండోమెంట్కి మామయ్య గారికి పడక ఇంటికి వచ్చేసి నేను ఇంటి దగ్గర అన్నదానం చేసుకుంటానని అప్పటి నుంచి ఇంటి దగ్గర అన్నదానం చేసేవారండి. చేశాక దేవుడు ఆయనకి దేవుడు తిరుగుతానే దేవుడు కనిపించేవారు. ఆయనకి వెళ్ళిపోతానమ్మా నేను టైం వచ్చింది అవ్వ పొగరా అలాగా అనేవారు అన్నమాట.
ఆయన వెళ్ళిపోయాక ఎవరో అబ్బాయి చేస్తారని అనుకోలేదు. దేవుడు ఆయన ఎన్నుకున్నారేమో స్వామి. ఎవరు ఆయన కూడా మామయ్య గారిలాగే అన్నదానం అయ్యి చేస్తున్నారు. ఎప్పుడున్నా లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే బట్టలు సూత్రాలు అన్నీ ఇచ్చేవారు మామయ్య గారు. దీపావళికి అన్ని వేల మంది సాధువులు వచ్చేవారండి. 10,000 మంది పైన సాధువులు వచ్చేవారు దీపావళికి అన్ని రాష్ట్రాల నుంచి. వాళ్ళకి ఎన్ని బూరెలు తింటే అన్నీ, ఎంత ప్రసాదం తింటే అంతా పెట్టేవారు. అన్నదానం మించిన దానం లేదని ఎప్పుడూ అనేవారు మామయ్య గారు. అదే చెప్పేవారు కొడుకులకి అందరికీ కూడా. మనం అన్నదానం చేయాలి, దేవుడికి సేవ చేయాలనే అనేవారు అందరితోటండి మామయ్య గారు. అలాగే ఆయన ఆరో అబ్బాయి కూడా చేస్తున్నారు. మీరు ఎన్నో కోళ్ళమ్మ మీరు రామస్వామి గారికి? నేను 5వ కోడలండి. ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఆహార పదార్థాలను సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. ఈ అన్నదానానికి అనేక మంది భక్తులు తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఎంతోమంది వాలంటీర్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తమ సేవలను అందిస్తున్నారు. ఈ దేవుడు గెలిచిన కాంచి అంటే రామస్వామి గారు మొట్టమొదటి నుంచి ఏదైతే పెడుతున్నారో అదే తయారు చేస్తూ ఉంటున్నాం మేము. ఇంట్లో నేను 78లో వచ్చానండి ఇంట్లో. అప్పటి నుంచి కూడా బూళ్ళు పులిహార పెడుతూ అక్కడ అక్కడ చేస్తూ మళ్ళీ ఇక్కడికి కొత్త ఇక్కడ పనిచేసి చేసి పెడుతున్నాం. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా పప్పు, సాంబారు, పూరి, పులిహార, వైట్ అన్నం, 2 కూరలు ఇవన్నీ వేసి సక్రంగా ఎవరికి ఇబ్బంది లేకుండా వేసి చేస్తున్నాం వచ్చిన భక్తులు వెళ్ళాలి. కట్టెల పొయ్యి మీద ఉపయోగిస్తామండి. డొక్క పుల్ల ఇవన్నీ ఉపయోగించి ఇటుకల పొయ్యిలో పెట్టి వంట చేస్తూ ఉంటాం. గ్యాస్ మీద పెట్టలేదండి ఇప్పుడు. పొద్దున్న సాయంత్రం అలాగే చేస్తూ ఉంటాం. వచ్చిన భక్తులకి ఇబ్బంది లేదు. 2 పూటలకు కూడా వచ్చిన భక్తులకి అంశపోయి జరుగుతుందండి. అది మజ్జిగ ఉంటుంది, కూరలు ఉంటాయి, పులిహార ఉంటుంది, బూరు ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ప్రతి దీపావళి రోజున ఇక్కడ పేద ప్రజలకు, సాధువులకు వస్త్రదానం చేస్తారు. ఏమీ ఆశించకుండా ఈ అన్నదానం కొనసాగిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు, కరోనా బారిన పడినప్పుడు కూడా ఈ అన్నదానం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. 586 నుంచి ఇంటి దగ్గర ఆయన నిత్య అన్నదానం చేసేవారు. ఆయన చూడడానికి వచ్చి యాత్రికులు మళ్ళీ వెంకన్న గుడి కట్టించిన ఆయన కోసం అని వచ్చేవారండి ఇంటికి ఎప్పుడు జనం. వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదు, ఎప్పుడు నిత్య అన్నదానం ఇంట్లోనే పేదలకి అందరికీ పెట్టేవారండి. ఊర్లో జనం పని చేసుకునే వాళ్ళు 10 మంది ఎవరో లేని వాళ్ళు వచ్చినా బయట యాత్రికులకి అందరికీ నిత్యాన్నదానం చేసేవారండి ఇంట్లో ఉండి కూడా. ఇప్పుడు కూడా 10 మంది వంటోళ్ళు ఉండి చేసేవారండి ఇంటి దగ్గర పనులు. తర్వాత కరోనా టైంలో కూడా ఎంతోమందికి, తర్వాత మామయ్య గారు చనిపోయి ముందు మా మత్తి గారు కూడా ఉండి అన్నీ ఆయన చూసుకునేవారు. ఆయన పోయే కూడా నిరంతరం కూడా ఆగలేదండి. ఎప్పుడు ఇలాగే నిత్య అన్నదానం జరుగుతుంది. ఇప్పటికీ దీపావళి మామయ్య గారు ఎలా చేసేవారు అలాగే చేస్తున్నారు మా మరిది గారు, శ్రీని గారు. ఇప్పుడు ఊరి రకరకాల ప్రసాదాలు అన్నీ కొన్ని డోనర్స్ పంపించినా కొన్ని మామయ్య కొంటారండి. వెళ్ళిన బట్టలు ఇవన్నీ దీపావళి మేము కూడా వెళ్ళి దేవుడు సేవ చేస్తాం. దీపావళి రోజు వెళ్ళి మేము కూడా పంచుతాం బట్టలు అవినా. ఆయన అలా చేయించుకుంటున్నారండి ఎప్పటికీ. మరి మామయ్య గారు లేకపోయినా ఆరో ఆయన అలా చేస్తున్నారు బాగా. కరోనా టైంలో కూడా ఎప్పుడు భోజనాలు మానలేదు. కరోనా టైంలో కూడా నిత్య అన్నదానం పేదలకి, కరోనా ఉన్న పేషెంట్లకి అలాగే పంపించేవారండి నిత్య అన్నదానం. ఎప్పుడూ మానలేదండి. ఆ వెంకటేశ్వర స్వామి అలా ఎన్నుకున్నారు ఆయన్ని బాలబాలేశ్వర. ఈరోజు ఇక్కడ వడ్డించే వంటలు చూసేద్దాం రండి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు విస్తరాకేసి వడ్డిస్తున్నారు. పులిహార, పప్పు, ఆలు కర్రీ, మీల్ మేకరు, గోంగూర కర్రీ. మామూలుగా అయితే 2 రకాల కర్రీ, ఒక పప్పు, పులిహారి, వైట్ రైస్, సాంబారు, పెరుగుతో అయితే ఇక్కడ వడ్డించడం జరుగుతుంది.
ఎంతోమంది భక్తులు గురువుగారు ఇంటి వద్ద ఉన్న పీఠాన్ని దర్శించుకుని తమ సమస్యలు ఏమైనా ఉంటే గురువుగారితో చెప్పించుకుని ఆయన చెప్పిన పూజా విధానాన్ని ఆచరించి చక్కని పరిష్కార మార్గాన్ని పొందుతున్నారు. వెంకటేశాయ, నా పేరు ఉమా అండి. మేము రాజమండ్రిలో ఉంటామండి. గురువుగారు మాకైతే చాలా నమ్మకం అండి. మేము ఫస్ట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చామండి. మా అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత గురువుగారు చెప్పినట్టు చేసుకుంటే మా చిన్న అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. మా పెద్ద అబ్బాయి కూడా ప్రైవేట్గా చేస్తున్నాడు కానీ గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నాడండి. ఇక్కడికి వచ్చాక మాకు అయితే పర్వాలేదండి, బాగుంది. ఇక్కడ భోజనం చేస్తే అన్న వస్త్రాలకి లోటు ఉండదండి. మేము ఎప్పుడు వస్తూ ఉంటామండి. అప్పుడు వచ్చినప్పుడల్లా గురువుగారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటామండి. నమస్తే అండి. మేము ఈస్ట్ గోదావరి దేవరపల్లి నుంచి వచ్చామండి ఇక్కడ అప్పనపల్లికి. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగిన తర్వాత మేము ఇక్కడ రామస్వామి గారి ఆశ్రమం దగ్గరికి వచ్చామండి. ఆయన జరగబోయేది అన్నీ నీట్గా అందంగా చెప్తున్నారండి. ప్రతిదీ మనకు కావాల్సిందన్నా చెప్తున్నారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారండి. అన్నదానం కూడా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నీట్గా అందంగా చేస్తున్నారండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒకసారి అప్పనపల్లి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్వామివారి దగ్గరికి కూడా రండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆశ్రమం దగ్గరికి కూడా వచ్చి ఆయన చెప్పేది మీ కోరికలు ఏమన్నా ఉండి నెరవేరని ఏమన్నా ఉంటే అన్నీ నెరవేర్చుకోవాలి అని కోరుకుంటున్నామండి. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనటంలో సందేహం లేదు. ఓం నమో వెంకటేశాయ నమః.